ముందుగా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి అనుకోకుండా సడన్ గా ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు, సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రెస్. వాళ్ళు స్కాములు చేస్తేనే వాళ్ళకి పొద్దులుతుంది. వాళ్ళు రావడం, కుర్చీలో కూర్చోవడం, ఏడికెళ్ళి ఏమి వస్తాయా, ఎన్ని కమిషన్లు తీసుకోవాలన్నది అలా క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది. కాబట్టి ఆయన కుర్చీలో కూర్చోగానే ఆయన పరిశాన్ అయిపోయిండు. అరే ఖజానానే లేదు, వాళ్ళకెళ్ళి ఏమన్నా తిందాం, వాళ్ళకెళ్ళి వెనకేసుకుందాం, రాహుల్ గాంధీకి పంపిద్దామంటే ఖజానానే లేదు. మొత్తం ఉన్నదంతా కేటీఆర్ కేసీఆర్ ఊడ్చుకొని పోయిండ్రు. నాకు ఖాళీ గిన్నెలు పెట్టిపోయిను, నేను ఏం చేయాలి? ఆయనకు పని అయితలేదు. హామీలో ఏమో పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు. ఊరూరికి పోయి నీకు అది ఇస్తా, నీకు 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, నువ్వు అడుగు, నీకు ఏదంటే అది ఇస్తా, అది కూడా 100 రోజులల్లా అని అన్నాడు. పైసలు లేవు, నీళ్ళు ఖజానా నీళ్ళు. జీతాలు కట్టడానికి అప్పులు చేతులు చాపితే అప్పులు ఇస్తలేదని చెప్పి ఆయననే ఒప్పుకున్నాడు. ఇక ఏం చేయాలి? అమ్ముక తినాలి.